చాలా మందికి శిక్ష వేశారు సిలువలో. అలా వేసినప్పుడు ఎప్పుడైనా చీకటి కమ్మిందా అంటే లేదు. కానీ యేసుక్రీస్తు వారిని సిలువలో వేసినప్పుడు మాత్రం లోకమంతటా చీకటి కమ్మినట్లుగా మనం చూస్తాం. అలాంటప్పుడైనా మరి ఆ సిలువ దగ్గర శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎందరో ఉన్నారు. వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే లేఖనాలు చదివినవారు, లేఖనాలు ఉపదేశించేవారు. మరి ఆ ఒకవేళ లేఖనాలను గ్రహించేవారే అయితే ఖచ్చితంగా ఈయన నిజంగా మెస్సయ్యే, ఈయన నిజంగా మెస్సయ్యే. ఎందుకంటే ఈయన సిలువ వేస్తున్నారు, సిలువ వేశారు కాబట్టి లోకమంతటి చీకటి కమ్మింది. లోకమంతా కూడా ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు జరగలేని ఇప్పుడు జరుగుతున్నాయి. నిజంగా ఈయన లోకరక్షకుడు మెస్సయ్యని గ్రహించాలి. కానీ ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు కానీ మరి ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ ఎవరు గ్రహించట్లేదండి. అలాంటి పరిస్థితుల మధ్య యేసుక్రీస్తు వారి సిలువలో వేలాడుతూ మరి పలికిన 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తానీ